హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఈరోజు తమిళనాడు స్టైల్లో చెట్టినాడు చికెన్ ట్రై చేద్దాము. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. జలుబు అయిన వాళ్ళకి, స్పైసీ కోరుకునే వాళ్ళకి ఇది ఆసమ్ అని చెప్పేసేయచ్చు అన్నమాట మనం. సో ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో గుప్పెడు ధనియాలు, 10-15 ఎండుమిర్చి మన టేస్ట్కి అండ్ మిర్చి స్పైసీనెస్ని తగ్గట్టుగా, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక 10 లవంగాలు, 2 ఇలాచి, చెక్క, జాపత్రి, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. మన దగ్గర గసగసాలు ఉంటే కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక బే లీఫ్, వీటిని ఆయిల్లో కూడా వేయించవచ్చు, బట్ నేను వితౌట్ ఆయిల్ వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు. అది వేగేలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ మంచిగా వాష్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, ఒక చెక్క నిమ్మకాయ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేకొని అవసరమైతే ఇక్కడ మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, మరి నేను పెరుగు యాడ్ చేయట్లేదు ఈరోజు. మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనది వేపుడు ఏ వచ్చిందో చూసేద్దాము. ఓకే, కొంచెం వేగిపోయింది కదా. నెక్స్ట్ ఒక 10 గార్లిక్ యాడ్ చేశాను. గార్లిక్ యాడ్ చేసి మనకు మంచిగా రోస్ట్ అయిపోయింది కదా, స్టవ్ ఆపేసేసి ఇది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారించుకుందాము. ఆలోపు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ పోసేసి అందులో సాజీరా వేసి, సాజీరా వేగినాక మళ్ళీ ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈలోపు మనం మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, మనకు మెదగకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆనియన్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టమాటోస్ చిన్నగా చాప్ చేసుకొని ఇది మెత్తగా అయ్యే వరకు ఉంచాలన్నమాట. టమాటో మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. టేస్ట్కి మన కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకు టమాటా అనేది తొందరనే మెదిగిపోతుంది అనమాట, లోకల్ టమాటో. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేస్తున్నాను ఫ్లేవర్నెస్ కోసం. ఇప్పుడే దంచాను కదా, సో అల్లం ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది, సో వేసాను. మనకు టమాటో కూడా మెత్తగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకుందాము. నేను ఎక్కువ ఇక్కడే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇది ఆయిల్లో మగ్గనివ్వాలి. రోస్ట్ అవుతే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూసారా, ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే మన పౌడర్ మొత్తం వేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ స్పైసీనెస్ కావాలి అంటే కొంచెం ఒక 25% పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన చికెన్ కూడా వేసేసి ఆ మసాలా అంతా మన చికెన్కి పట్టే వరకు కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి అన్నమాట. నేను చికెన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూసారా, చికెన్ కర్రీ అనేది మనకు ఉడికిపోయింది. ఇక్కడ దీన్ని ఫ్రై లాగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాటికి కారం ఏమి యాడ్ చేయం, మన ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఆ కారమే సరిపోతుంది. సో చూసారా, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. కాకపోతే కొంచెం గ్రేవీ కావాలి మాకు. సో నేను పైన యాడ్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి అందులోనే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి కలిపి దీన్ని హై ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో అయితే ఒక 10 మినిట్స్, లో టు మీడియం ఫ్లేమ్లో అయితే 10 to 7 మినిట్స్ మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకుందాము. సూపర్గా, స్మెల్ మాత్రం సూపర్ ఉంది. సో చెట్టినాడు చికెన్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ.